హలో ఎవ్రీవన్. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ డిలీటెడ్ సిలబస్ అండ్ బ్లూ ప్రింట్ వెయిటేజ్ ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, డిలీటెడ్ సిలబస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ. మనకి బాటనీ ఫస్ట్ ఇయర్లో 7 యూనిట్స్ ఉంటాయి, 13 చాప్టర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి కొన్ని చిన్న టాపిక్స్ అనేవి డిలీట్ చేస్తారు, అంటే 30% అనేది మనకి డిలీట్ చేస్తారు, తగ్గించారు. ఎంసెట్కి నీట్కి ఏమంటే సిలబస్ యాజ్ యూజువల్గానే ఉంటుంది, కాకపోతే ఐపీకి మాత్రం అంటే మనకి లాక్డౌన్ వల్ల లేట్ ఓపెనింగ్ వల్ల మనకి 30% సిలబస్ని రెడ్యూస్ చేశారు, తగ్గించారు అంతే. ఫస్ట్ డిలీటెడ్ సిలబస్ యూనిట్ 1 డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. దీనిలో మనకి 4 చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్ 1 ద లివింగ్ వరల్డ్లో 1.3 అండ్ 1.4 ఓన్లీ డిలీట్ జరిగింది. అదేమిటి అంటే టాక్సానమికల్ ఎయిడ్స్. నెక్స్ట్ చాప్టర్ 4 ప్లాంట్ కింగ్డమ్ 4.5 యాంజియోస్పర్మిక్ క్యారెక్టర్స్ అని ఆ చిన్న టాపిక్ అనేది డిలీట్ అయ్యింది మనకి. ఇక్కడ యూనిట్ 1లో 2 చాప్టర్స్ నుంచి 2 టాపిక్స్ డిలీట్ అయ్యాయి. ఏమిటది? చాప్టర్ 1లోనేమో అంటే ద లివింగ్ వరల్డ్ 1.4 టాక్సానమికల్ ఎయిడ్స్, చాప్టర్ 4.5 యాంజియోస్పర్మిక్ క్యారెక్టర్స్. నెక్స్ట్ యూనిట్ 2 స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్. దీనిలో మనకి ఒకే ఒక చాప్టర్ ఉంటుంది, చాప్టర్ 5 మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. దీనిలో మనకి 3 టాపిక్స్ అనేవి డిలీట్ అయ్యాయి. ఏమిటి అంటే 5.3, 5.4, 5.7 5.3, 5.6, 5.7. 5.3 ఏమిటి అంటే ద లీఫ్, 5.6 ఏమిటి అంటే ఫ్రూట్స్, 5.7 ద సీడ్స్. ఈ 3 టాపిక్స్ కూడా చాప్టర్ 5 మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో రెడ్యూస్ చేశారు. నెక్స్ట్ యూనిట్ 3 రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. దీనిలో మనకి 2 చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్ 6 మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్. నెక్స్ట్ చాప్టర్ 7లో సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ యాంజియోస్పర్మ్స్. ఇక్కడ మనకి చాప్టర్ 6 మోడ్స్ ఆఫ్ రిడక్షన్ అనేది కంప్లీట్ డిలీట్ చేశారు. నెక్స్ట్ యూనిట్ 4 ప్లాంట్ సిస్టమాటిక్స్లో చాప్టర్ 8 టాక్సానమీ యాంజియోస్పర్మ్స్, టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. దీనిలో 8.3.1 ఫ్యామిలీస్ మనకు 3 ఉంటాయి. ఆ 3 ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీ డిలీట్ చేశారు, అంటే రెడ్యూస్ చేశారు. ఏమిటి అంటే 8.3.1 ఫ్యాబేసీ ఫ్యామిలీ. నెక్స్ట్ యూనిట్ 6 ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్. ఇందులో 12.1 టిష్యూస్ అని, 12.2 టిష్యూ సిస్టము, 12.4.3లో సెకండరీ గ్రోత్. ఈ 3 టాపిక్స్ అనేవి డిలీట్ చేయడం జరిగిందనమాట. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసిన. యూనిట్ 1లో ఒక టాపిక్, యూనిట్ 1లో చాప్టర్ 1లో ఒక చిన్న టాపిక్ 1.4 టాక్సానమికల్ ఎయిడ్స్, చాప్టర్ 4 ప్లాంట్ కింగ్డమ్లో 4.5 యాంజియోస్పర్మ్స్. నెక్స్ట్ యూనిట్ 2 మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాప్టర్ 5లో 3 చిన్న టాపిక్స్ అవి 5.3 ద లీఫ్, 5.6 ఫ్రూట్స్, 5.7 ద సీడ్స్. నెక్స్ట్ యూనిట్ 3లో చాప్టర్ 6 మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ కంప్లీట్ రెడ్యూస్డ్. అండ్ యూనిట్ 4 చాప్టర్ 8 టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్లో 8.3.1 ఫ్యాబేసీ. యూనిట్ 6 ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్, దానిలో 12.1 టిష్యూస్, 12.2 టిష్యూ సిస్టమ్, 12.4.3 సెకండరీ గ్రోత్. ఇవి మనకి డిలీట్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ మనకి బ్లూ ప్రింట్ వెయిటేజ్ వరకు వస్తే కనుక మనకి ఫస్ట్ యూనిట్లో 4+4 2+2 అంటే 2 4 మార్క్స్, 2 2 మార్క్స్ అనేవి వస్తుంది. ఇప్పుడు ఆ చిన్న టాపిక్స్ డిలీట్ చేయడం వల్ల మనకి వెయిటేజ్ పెద్దగా ఏం మార్పు ఉండకపోవచ్చు, నాకు తెలిసి సేమ్ వెయిటేజ్ ఇవ్వవచ్చు. ఫస్ట్ యూనిట్లో మనకి మొత్తం 7 యూనిట్స్ ఉంటాయి అని చెప్పాను కదా. ఫస్ట్ యూనిట్లో మనకి వెయిటేజ్ 12 మార్క్స్,
యూనిట్ 2లో 10 మార్క్స్, యూనిట్ 3లో 12 మార్క్స్, 12 మార్క్స్. నెక్స్ట్ యూనిట్ 4 6 మార్క్స్, యూనిట్ 5 14 మార్క్స్, నెక్స్ట్ యూనిట్ 6 12 మార్క్స్, యూనిట్ 7 6 మార్క్స్. ఇది మన వెయిటేజ్. దీనిలో ఏ చాప్టర్కి ఎన్ని మార్క్స్, ఏదే క్వశ్చన్ వస్తుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుందాం. ఫస్ట్ యూనిట్ 1 తీసుకుంటే మనకి 12 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇందులో 4 చాప్టర్స్ ఉంటాయి కదా. చాప్టర్ 1 ద లివింగ్ వరల్డ్, చాప్టర్ 2 బయాలజికల్ క్లాసిఫికేషన్, చాప్టర్ 3 సైన్సెస్ ఆఫ్ ప్లాంట్స్, చాప్టర్ 4 ప్లాంట్ కింగ్డమ్. ఇక్కడ మనకి కరెక్ట్గా చూసుకున్నట్టయితే మనకి బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ షోర్గా వస్తుంది. ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఒక 4 మార్క్స్ షోర్గా వస్తుంది. ఇక్కడ 2 మార్క్స్ దేని నుంచి రావచ్చు అంటే లివింగ్ వరల్డ్, సైన్సెస్ ఆఫ్ ప్లాంట్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఇంకొకటి తీసుకుంటే యూనిట్ 2లో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ తీసుకున్నట్టయితే ఇందులో మనకి ఒక ఎస్ఏ క్వశ్చన్ షోర్గా రావాలి, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మనకి డిలీట్ అయినవి పెద్ద విషయమేం కాదు. ఆ ఎస్ఏ క్వశ్చన్స్ ఏమిటి అంటే ఫస్ట్ ప్రయారిటీ క్వశ్చన్స్ ఏమిటి అంటే రూట్ టు స్టెమ్, సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి ఇన్ఫ్లోరెసెన్స్. ఈ 3 క్వశ్చన్స్ మనం కంపల్సరీ చదువుకోవాల్సిందే. 2 మార్క్స్ మనకి ఫ్రూట్ లేదు, నెక్స్ట్ లీఫ్ లేదు, నెక్స్ట్ సీడ్స్ లేవు. కాబట్టి మనం కొంచెం 2 మార్క్స్ అనేవి మనకు తగ్గుతూ ఉంటాయి. కానీ 2 మార్క్స్ క్వశ్చన్ అనేది షూర్గా వస్తుంది. రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్కి వచ్చేసరికి చాప్టర్ 7 నుంచి సెక్షువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనకు ఒక ఎస్ఏ క్వశ్చన్ రావాలి, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రావాలి. 4 మార్క్స్ క్వశ్చన్ రాకపోతే కనుక 2+2 ఇది రేర్ కండిషన్స్ ఇస్తాడు, 2 మార్క్స్ ఇస్తాడు. సెక్షువల్ రిప్రొడక్షన్లో మనకి ఇక్కడ 4 ఎస్ఏస్ చదువుకుంటే బాగుంటుంది. ఏమిటి అంటే యాక్చువల్లీ మనం 3 చదువుకుంటాము. ఫస్ట్ వన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియోసాక్, ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్, మైక్రోస్పరాంజియం వాల్ లేయర్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ పాలినేషన్ కూడా చదువుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి ఇచ్చాడు ఇది 4 క్వశ్చన్స్ మనం చదువుకుంటాం. తర్వాత 4 మార్క్స్ కూడా దీనిలో నుంచి రావచ్చు చాప్టర్ 7. ఎందుకంటే చాప్టర్ 6 లేదు కాబట్టి చాప్టర్ 7 నుంచి వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చాప్టర్ 4 నుంచి ప్లాంట్ సిస్టమాటిక్స్. ఇక్కడ మనకి ఫ్యాబేసీ లేదు కాబట్టి ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్ వస్తాయి. అంటే మనకి ఏమున్నాయి, ఇంకా 2 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, 2 ఫ్యామిలీస్ నుంచి మనకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ యూనిట్ సొల్నేసి ఉంది, లిలియేసి ఉంది. నెక్స్ట్ టాక్సానమికల్ క్యారెక్టర్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి దానిలో 4 మార్క్స్, 2 మార్క్స్ అనేది వస్తుంది. యూనిట్ 5 సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. ఇక్కడ కూడా మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, 14 మార్క్స్ వస్తున్నాయి. ఇందులో మనకి 3 చాప్టర్స్ ఉన్నాయి, 9, 10, 11. ఇందులో యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్ షోర్గా వస్తుంది. బయోమాలిక్యూల్స్ నుంచి 2 మార్క్స్ వస్తుంది. సెల్ సైకిల్, సెల్ డివిజన్ నుంచి 2 మార్క్స్ వస్తుంది. ఇన్ రేర్ కండిషన్స్ బయోమాలిక్యూల్ అండ్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అన్నమాట. రెండిట్లో నుండి ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్. క్లియర్గా ఉందా? 3 చాప్టర్ నుంచి 3 వెరీ షార్ట్స్ వస్తాయి. యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి షోర్గా 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇంకో 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే బయోమాలిక్యూల్ ఆర్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ ఇలా వస్తుంది. నెక్స్ట్ యూనిట్ 6 ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్, 12 మార్క్స్ వెయిటేజ్. ఇందులో మనకి టిష్యూ హిస్టరీ ఇవన్నీ డిలీట్ అయిపోయాయి కదా. ఇంకొన్నది ఏమిటి, ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అంటే ఏమొస్తుంది, డైకాట్ రూటు, మోనోకాట్ రూటు, డైకాట్ స్టెమ్ము, మోనోకాట్ స్టెమ్ము, నెక్స్ట్ డైకాట్ లీఫ్, మోనోకాట్ లీఫ్, ఇవి వస్తాయి అన్నమాట. ఇందులో మనం ఒక ఎస్ఏ క్వశ్చన్ మనకు వస్తుంది. 3 ఎస్ఏ క్వశ్చన్స్లో 2 రాయాల్సి ఉంటుంది మనం. అందులో ఇది కూడా ఎనాటమీ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది అన్నమాట. ప్లాంట్ ఇకాలజీ మనకి ఇందులో ఏమి డిలీట్ అవ్వలేదు, అంటే రెడ్యూస్ అవ్వలేదు. అందుకని మనకి 4 మార్క్స్ వస్తాయి, ఒక 2 మార్క్స్ వస్తుంది. ఇట్లా మనకి మళ్ళీ ఒకసారి యూనిట్ వైజ్గా మళ్ళీ రిపీట్ చేస్తున్నా. యూనిట్ 1లో 4 మార్క్స్, 2 మార్క్స్ వస్తాయి, మొత్తానికి 12 మార్క్స్ వెయిటేజ్. యూనిట్ 2లో ఒక 8 మార్క్స్, ఒక 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యూనిట్ 3లో ఒక 8 మార్క్స్, ఒక 4 మార్క్స్ వస్తుంది. యూనిట్ 4లో ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్. యూనిట్ 5లో 4 మార్క్స్, 2 మార్క్స్ వస్తాయి.
నెక్స్ట్ యూనిట్ 6లో ఒక 8 మార్క్స్ ఒక 4 మార్క్స్. నెక్స్ట్ యూనిట్ 7లో ఒక 4 మార్క్స్ ఒక 2 మార్క్స్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.